ఇప్పుడు చూడండి, స్టవ్ మీద బాండి పెట్టాలి. కొంచెం ఆయిల్ పోయాలండి. పచ్చడికి ఎక్కువ పోసినా కూడా పైన తెప్పలాగా తేలుతుంది. కొంచెం అయితే సరిపోతుందనమాట. ఎందుకంటే ఇది కొంచెం పచ్చి ముక్కలు పచ్చడే కదా. తాలింపు గింజలు వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలండి నెక్స్ట్ వేసి వీటిని దోరగా వేగిన తర్వాత వెంటనే మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. కలబెట్టి చూడండి, దోరగా వేగుతున్నాయి కదా. మాడనివ్వకూడదండి, మాడితే పచ్చడి బాగోదు. దోరగా ఉన్నప్పుడే మనం ముక్కలు కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కలుపుకోవాలండి, పసుపు వేసుకోవాలండి ఇందులో. ఈ పచ్చడి ఎల్లో కలర్లో ఉంటేనే చూడడానికి బాగుంటుందని చెప్పి కొంచెం ఎక్కువే వేసాను. చూడండి, ఈ పచ్చడి అయితే నీరుగా అయిపోయింది. సాల్ట్ వేసి తొక్కాం కదా. చూడండి, దీని మీద మూత పెట్టకూడదు. మూత లేకుండానే ఒక 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. మూత పెడితే మగ్గిపోయిద్ది కూర, పచ్చి ముక్కలుగా ఉండదు. కానీ ఈ టేస్ట్ పచ్చి ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ కల్లా ఇది మొత్తం ఈ తాలింపు అనేది పచ్చి ముక్కలకి బట్టి పచ్చడి రెడీ అవుతుందండి. వేడి వేడి అన్నంలోకి ఆమ్లెట్ వేసుకొని పచ్చడి వేసుకొని తింటే కాంబినేషన్ బాగుంటుంది. చూడండి, ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. చూడండి, పచ్చడిని ఇలాగా 3 నిమిషాలు అయిన తర్వాత మొత్తం కలబెట్టుకొని ముక్క మగ్గిందా లేదా చూడండి. మగ్గాల్సిన అవసరం లేదండి. తాలింపు టేస్ట్ పట్టిందా లేదో చూసుకొని కట్టేయడమే. నేను కట్టేసానండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సో బయట ఫుడ్లకి ఎక్కువ అలవాటు పడడం అంత హెల్దీ కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా పాతకాలం పద్ధతిలో మనం పచ్చళ్ళు కూరలు చేసుకొని తింటే మంచిదండి. సో చూడండి, నేను చెప్పాను కదా ఎక్కువ ఆయిల్ వేసినా కూడా తేలిపోయిద్దని. కొంచెం ఆయిల్ వేస్తేనే చూడండి నీరులాగా ఎలా వస్తుందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.